ఓం శ్రీ గణేశాయ నమః. సందేహాలకు సైన్స్ సమాధానాలు. సందేహం అన్నది సత్యాన్వేషణకు ప్రేరణ ఇస్తుంది. ప్రతి వ్యక్తి తనకి వచ్చే సందేహాలని తప్పక నివృత్తి చేసుకోవాలి. తమకు గల విజ్ఞాన సంపదను పెంపొందించుకోవాలంటే సైన్స్ పరిజ్ఞానం అవసరం. ఈ విషయ సేకరణ వివిధ పుస్తకాల నుండి సేకరించి మీకు అందిస్తున్నాను. ఆయా రచయితలకు నా ధన్యవాదాలు. చీమ తనకు మించిన బరువు ఎలా మోస్తుంది? కీటక జాతికి చెందిన చీమ తన బరువుకు 50 రెట్ల బరువును మోయగలదు. సీతాకోక చిలుకలు, ఈగలు, దోమలు, కందిరీగలు, బొద్దింకలు మొదలైనవన్నీ కీటక జాతికి చెందిన జంతువులు. చీమ శరీరం బరువు కన్నా చాలా తక్కువగా ఉంటుంది. 1 గ్రాముకు తక్కువగా ఉంటుంది. కీటకాలు తమ బరువును మించిన బరువు మోయటానికి తమకున్న అరికాళ్ళను వినియోగించుకుంటాయి. సాపేక్షం బరువుగా ఉండే 20 గ్రాముల బరువును సునాయాసంగా మోసుకోగలుగుతుంది. 1 గ్రాము బరువు గల కీటకం ఇంత బరువును మోయాలంటే దాని సామర్థ్యం 20,000 గ్రాముల వరకు అవసరం అవుతుంది. జంతు ప్రపంచంలో ఇంతటి శక్తి సంపన్నమైన కండరం సాధారణంగా దాని చిప్పతో కలపబడిన దానికి ఉంటుంది. అంటే నత్తగుల్లలో గుల్ల అన్నమాట. మనిషికి ఇటువంటి కండర సామర్థ్యం 1 గ్రాముకు 2000 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇంతటి అనంత శక్తి సంపన్నత కీటకాలకు రావడానికి కారణం ఇందులో గణిత శాస్త్రం, కీటక శాస్త్రం, రసాయన శాస్త్రాలు మిళితం అయ్యాయి. అందుకే కీటకం శరీర ఘనపరిమాణం తగ్గే కొలది ఈ కీటకం కండరం శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. కీటక శాస్త్రాన్ని అనుసరించి కీటకాలకు ఉండే కండర పోగులు చిన్నవిగా ఉండి దగ్గరగా ప్యాక్ చేయబడి ఉంటాయి. మిడత విషయం తీసుకుంటే దాని తొడ, కాళ్ళల్లో కండరాలు నూలు పొడవ ఆకృతిలో ఈకల మాదిరి అతి దగ్గరగా నొక్కబడి అమరి ఉంటాయి. ఇంతటి ప్రతిభావంతమైన డిజైన్ వెలుపల పంజర భాగ నిర్మాణం ఉండటం కీటకాల్లో మాత్రమే కనిపిస్తుంది. కీటకాల కండరాలకు కొన్ని విశేష లక్షణాలు ఉన్నాయి. వీటిలో శ్వాసక్రియకు సంబంధించిన ఫీడర్స్ ఉంటాయి. వీటి ఆకృతి భారీ మైట్రోకాండ్రియాగా ఉంటుంది. వీటి వల్ల కండర శక్తి బాగుంటుంది. పైగా అలసట అనేది రాకుండా చేస్తుంది. శరీరం తేలిగ్గా ఉండటం, కాళ్ళ వైపు కండరాలు సమానంగా విస్తరించి బలంగా ఉండటం కీటక జాతికి ప్రకృతి ప్రసాదించిన సౌలభ్యం. మనిషి విషయంలో పంజరం లోపలుండి భారీ శరీర నిర్మాణాకృతి బయటకు ఉంటుంది. బరువులు మోయటం విషయంలో చీమలకున్న శక్తి మనుషులకు అందుకే ఉండదు. ఆడ మగ మనుష్యుల గొంతుల స్వరాల్లో తేడా ఎందుకు వస్తుంది? సాధారణంగా మగవారి గొంతు బొంగురుగాను, ఆడవారి గొంతు కీచుగాను ఉంటాయి. ఎందువల్ల ఈ తేడా ఉంటుంది? మనిషి గొంతు లోపలి భాగం గురించి కొంచెం తెలుసుకుంటే జవాబు తేలిగ్గా తెలుస్తుంది. గొంతులో స్వర్ణపేటికలు ఉంటాయి. అచ్చటి నుండి ధ్వని పుడుతుంది. ఈ స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. ఇవి కండరాలతో నిర్మితమై కలిపే కణజాలం ఎదురెదురుగా ఉంటాయి. ఇవన్నీ గాలిగొట్టం పైన కనిపిస్తాయి. ఈ పొరలు లోపలికి పోయే గాలిని అడ్డుకోగలగడమే కాకుండా గాలి ప్రవాహాన్ని అదుపు చేయగలుగుతాయి. ఇవి సెకనుకి 70 నుంచి 1000 సార్లకు మించి తెరుచుకుని మూసుకోగలవు. అంటే గాలిని ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్గా బయటికి పంపగలవు అన్నమాట. ఫలితంగా నిరంతరంగా వినిపించే ఒక శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం తరచుదనం స్వరతంత్రుల కంపనాల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలంటే ఆడ మగ పిల్లలకు చిన్న స్వరపేటికలో కావలసిన విధంగా మార్చుకోగల స్వరతంత్రులు ఉంటాయి. అందువల్ల అవి ఒకే రకమైన ధ్వనిని ఉత్పత్తి చేయగలుగుతాయి. పిల్లలు పెరుగుతూ యవ్వన దశలో ప్రవేశించడంతో వారిలో హార్మోన్ల ఉత్పత్తి మారుతుంది. మగవారి గొంతులో ఆడమ్స్ యాపిల్ అభివృద్ధి చెంది గొంతు బొంగురుగా తయారవుతుంది. దీనికి కారణం
స్వరతంతుల నిర్మాణంలో తేడా రావడమే. ఇవి భారంగా పొడవుగా తయారై అంత సులువుగా లొంగుబాటులో ఉండవు. అందువల్ల ఈ స్వరతంత్రులు వేగంగా ముడుచుకోవటం తెరుచుకోవటం చేయలేవు. అందుచేత హెచ్చు తరచుదనం శబ్దాలు పుట్టించలేవు. ఇటువంటి మార్పులు స్త్రీల విషయంలో ఉండవు. అందుకే వారి కంఠధ్వని తరచుదనం హెచ్చుగా ఉంటుంది, అంటే కీచుగా ఉంటుంది. పిల్లి ఒక్కొక్కసారి గరిక తింటుంది. ఎందుకని? పిల్లులు కుక్కలు ఒక్కొక్కసారి ప్రత్యేక జాతికి చెందిన గరికను తింటూ ఉంటాయి. ఈ జంతువులకు జీర్ణం లేదా కడుపులో పురుగులు లేదా హెచ్చు ఎసిడిటీ ఉంటే అవి ఈ విధంగా గరిక తింటాయి. జీర్ణరసంలో అధికంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటే ఎసిడిటీ వస్తుంది. గరిక తిన్న జంతువు పిల్లి లేదా కుక్క 2 గంటల లోపులో దాన్ని కక్కుతుంది. ఈ గరికతో పాటు దాని కడుపు నుండి బయలు కూడా బయటకు వస్తుంది. ఈ కక్కు పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇలా కక్కుకున్న పిల్లి తిరిగి ఆకలితో నిమిత్తం లేకుండా తినడానికి తయారవుతుంది. అయితే గరిక ఏ విధంగా జంతువులకు వైద్యం చేయడానికి ఉపయోగపడుతుందో అనే విషయం ఇంకా సైన్స్కి అందలేదు. జంతువుల ప్రవర్తనకు సంబంధించి మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కుక్కలను తీసుకుందాం. యజమాని ఎంత వారించినా వినకుండా అవి దుర్వాసనతో కూడిన కాయగూరలు, ఇతర జంతువుల విసర్జితాలు, నిల్వ మాంసం వంటి వాటిపై పడి దొలుతాయి. ఈ అలవాటుకు కారణం కీటకాలు వాటి శరీరంపై వాలకుండా ఈ దుర్గంధానికి దూరంగా పారిపోయేందుకు అవి అలా చేస్తున్నాయని కొంతమంది భావన. గడ్డి తినే జంతువులు విసర్జించే మలం మూత్రాలకు కీటకాలు వికర్షితం అవుతాయి. మరి కొంతమంది ఈ లక్షణాలకి మరొక వివరణ ఇస్తున్నారు. వేటాడే జంతువుకు తమ ఉనికి వాసన ద్వారా తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తాయంటారు. పులి, సింహము వంటి క్రూర జంతువులు కూడా ఏనుగులద్దెలో దొర్లుతాయి. చూసారా, జంతువులు వాటి వైద్యం అవే చేసుకుంటున్నాయి. ఆవు గడ్డి మేసి పాలు ఎలా ఇవ్వగలుగుతుంది? ఆవులు, మేకలు, గొర్రెలు మొదలైన జంతువులన్నీ నెమరు వేసే జంతువులు. వీటి జీర్ణాశయ మార్గం ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఈ మార్గంలో ఉండే కొన్ని రకాల ఎంజైముల కారణంగా అవి సెల్యులోజ్ అధికంగా ఉండే గడ్డిని గ్లూకోజ్ తదితర ఉపయోగ ఉత్పత్తులుగా మార్పు చెందించుకోగలుగుతున్నాయి. పాలు ఉత్పత్తి చేసే విధానం స్వతంత్రమైనది. స్తనగ్రంథులు పాలు తయారయ్యే సమయంలో పాలను ఉత్పత్తి చేస్తాయి. దూడను ఈనిన సమయంలో వీటి గ్రంథులు బాగా అభివృద్ధి చెంది చివరి దశకు వచ్చి పాల ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ప్రోలాక్టిన్, ఓవరియన్ హార్మోన్ల సంయుక్త చర్యల ఫలితంగా పాల ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. స్తన గ్రంథుల్లో ఉండే ఎంజైమ్ వ్యవస్థ పాలను తయారు చేస్తాయి. పాలల్లో ప్రధానంగా ఉండే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మాంసకృత్తులు, వాటి రక్తంలో ఉండే ప్రాథమిక అంశం అయిన మోనోసాకారిడిన్, ఫాటీ ఆమ్లాలు, అమినో ఆమ్లాల నుండి ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అంశాలన్నీ ఆవు విషయంలో గడ్డి మేయడం వల్ల లభిస్తాయి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.